This video only education purpose. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఇంట్రెస్టింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి మీకు నార్మల్గా ఫేస్ వీడియోస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను అవుట్ సైడ్ ఉన్నాను కాబట్టి మీకు ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకి తీసుకొని వస్తున్నాను. ఓకేనా? కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఎలా అప్లై చేయాలి దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది, దాని మీద క్లిక్ చేసి మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, జాబ్ డిస్క్రిప్షన్లో లొకేషన్ హైదరాబాద్ అని మెన్షన్ చేస్తారు, కానీ రోల్ మాత్రం రిమోట్ అని వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఎంప్లాయ్మెంట్ టైప్ చూస్తే మీకు కాంట్రాక్ట్ అని ఇవ్వడం జరిగింది. అంటే మీరు హైదరాబాద్ కంపెనీ బేస్డ్ రోల్ అయినా వేరే ప్లేస్ నుంచి కూడా అప్లై చేయడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఫైనల్ ఎలిజిబిలిటీ మాత్రం కంపెనీ హెచ్ఆర్ కన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబ్లో మీకు మెయిన్ వర్క్ చూసినట్లయితే డాక్యుమెంట్ రివ్యూ చేయాల్సి ఉంటుంది, స్క్రీన్ షాట్స్ అనలైజ్ చేయాల్సి ఉంటుంది, డేటా వెరిఫై చేయాల్సి ఉంటుంది, రిపోర్ట్స్ చెక్ చేయాల్సి ఉంటుంది, డీటెయిల్స్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, అనోటేషన్ టాక్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, రివ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఒకసారితో చూద్దాం. ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్ ఇవ్వడం జరిగింది, 0 to 25 years ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే దీనిలో మీకు రిక్వైర్మెంట్ స్కిల్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? అబ్జర్వేషన్ స్కిల్స్ ఉండాలి, అటెన్షన్ టు డీటెయిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి, ఇంటర్నెట్ యూసేజ్ తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ జాబ్కి కావాల్సిన సెటప్ గురించి చూద్దాం. మీకు ల్యాప్టాప్ కానీ లేదు పీసీ కానీ ఉండాల్సి ఉంటుంది, గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాల్సి ఉంటుంది, క్విట్ ఎన్విరాన్మెంట్ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే డీసెంట్ రూమ్ ఉండాల్సి ఉంటుంది మీరు వర్క్ చేసేటప్పుడు డిస్టర్బ్ కాకుండా ఫ్రెండ్స్. ఓకేనా? ఈ జాబ్లో మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనిలో మీరు చూసినట్లయితే బిగినర్స్ కూడా ఈజీగా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్కి హెవీ టెక్నికల్ నాలెడ్జ్ అవసరం అయితే లేదు, కానీ అబ్జర్వేషన్ పవర్ మరియు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? దీనికి ఎలా అప్లై చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అప్లై ఫర్ దిస్ జాబ్ అని, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు రెజ్యూమ్ అని కనిపిస్తుంది, అప్లోడ్ ఫైల్ అయితే దీని మీద క్లిక్ చేసి మీరు రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయండి. తర్వాత మీ పేరు, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి కరెంట్ లొకేషన్, స్టేట్, సిటీ, అలాగే ప్రిపేర్డ్ లొకేషన్ కనిపిస్తుంది కదా మీ లొకేషన్ అయితే ఎంటర్ చేయండి. అలాగే కరెంట్ డిసిగ్నేషన్ కూడా ఎంటర్ చేయండి. కరెంట్ కంపెనీ అని కనిపిస్తుంది కదా, మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే మీరు వర్క్ చేసిన కంపెనీ నేమ్ ఎంటర్ చేయండి. లేదు ఇక్కడ మీరు ఫ్రెషర్స్ ఉంటే ఫ్రెషర్స్ అని మెన్షన్ చేయండి గాయస్. కరెంట్ సిటీసీ అని కనిపిస్తుంది కదా, ఆల్రెడీ బిఫోర్ వర్క్ చేస్తున్న వాళ్ళు మీరైతే కరెంట్ సిటీసీ ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత మీరు చూడొచ్చు ఎక్స్పెక్టెడ్ సిటీసీ కనిపిస్తుంది, మీరు ఫ్రెషర్స్ అయినా కానీ ఎక్స్పెక్టెడ్ సిటీసీ అయితే మీరు మెన్షన్ చేయండి గాయస్. ఓకేనా? నోటీస్ పీరియడ్ కనిపిస్తుంది కదా, 1 week, అలాగే ఇమీడియట్ కనిపిస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మీరు ఇమీడియట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయండి. లేదు మీరు ఫ్రెషర్స్ అయితే 0 అనేసి మెన్షన్ చేయండి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి. అలాగే సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవడం జరుగుతుంది గాయస్. ఓకేనా? మీ డీటెయిల్స్ అన్నీ హెచ్ఆర్ కనుక ఓకే అనిపిస్తే మీరు షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది హెచ్ఆర్ నుంచి అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత మీకు కొన్ని టెస్ట్లు అయితే ఉంటుంది, ఆ టెస్ట్లో కనుక మీరు పాస్ అవుతాయి. ఓకేనా? బిఫోర్ ఏదైతే నేను హైదరాబాద్ లొకేషన్ అని చెప్పాను, మీరైతే అవుట్ సైడ్ ఎవరైనా లొకేషన్ ఉన్న వాళ్ళు హెచ్ఆర్తో ఒకసారి మీరు క్లియర్గా వాళ్ళని అడగను ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఎలా అవుట్ సైడ్ ఉన్నాను అనేసి కూడా మీరు క్లియర్గా అయితే ఏ లొకేషన్ వాళ్ళు చెప్తే వాళ్ళు దాన్ని బట్టి మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. మీకు నేను నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబ్ మీ ముందుకే తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బై గైస్, టేక్ కేర్, జై హింద్.